సంస్కృతి విద్యాలయ హై స్కూల్ నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుచున్నవి. బస్సు సౌకర్యం కలదు. సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్, విశ్వనాథపురం, పొదిలి. సెల్ 9666817449. పొదిలి పొగాకు వేలం కేంద్రం దగ్గర ఉన్నాం. గత 15 రోజుల నుంచి గిట్టుబాటు ధర సరైన గిట్టుబాటు ధర లేదని రైతులు తీవ్ర ఆందోళన ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 28వ తేదీన బుధవారం నాడు పొదిలి పొగాకు బోర్డు వస్తున్న నేపథ్యంలో అసలు గిట్టుబాటు ధర వస్తుందా లేదా అనేది రైతులను అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలా ఇప్పుడు రైతులకి గిట్టుబాటు ధర వస్తుందా లేదా అసలు ఏంది తాజా అలాంటి ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతం గిట్టుబాటు ధర లేదండి. దీనికి గిట్టుబాటు ధర రావాలంటే ఎంపీలు ప్రోత్సాహంతో సొసైటీలు పెట్టేయటమా, గవర్నమెంట్ ధర కొంటామని కావాలా, లేదంటే ఎంపీలు ఢిల్లీలో కూర్చొని వాళ్ళు ఎక్స్పోర్ట్ ఆర్డర్లు తీసుకొస్తే అప్పుడు మార్కెట్ రావడానికి ఉంటుంది. ఇప్పుడు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎంత తక్కువ పడ్డది? గత సంవత్సరం కంటే పొగాకేమే పోయిన సంవత్సరమే కొద్దిగా పెంచి ఉంటుంది. కానీ వాల్యుయేషన్ చూస్తే 275 రూపాయలు వచ్చింది యావరేజ్. ఈ సంవత్సరం ఇప్పటికే 230 రూపాయలు ఉంది యావరేజ్. అయినా లో గ్రేడ్ కొనడం లేదు. లో గ్రేడ్ కొంటే 230 వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. లో గ్రేడ్ కొనకపోతే 230 తోటే ఉంది. ఇంకా ఎంత దిగుద్దని ఆందోళన పడుతుంది రైతు. ఇప్పుడైతే ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు సొసైటీ ధర కొనియాలి. సొసైటీలోకి ఇచ్చి డబ్బు కొంత కేటాయించి ఒక 400 కోట్లు బోర్డుకి ఒక 400 కోట్లు ఎక్కడిచ్చి ఒక పోటీతో నిలబడితే అప్పుడు మార్కెట్ కొనడానికి స్పీడ్ ఉంటుంది. పోటీ ఉన్నప్పుడే కదా మార్కెట్ వచ్చింది. కొనటానికేమో కొన్నారు లోగేడి, వేయటానికి మాత్రం 20,000 వేశారు కింట. కానీ అది ఆగు బాగలేదని చెప్పి సిఆర్ చేసేసారు మళ్ళీ. అంటే చెకింగ్ చేసుకుంటాను కదా వాళ్ళు. ఫస్ట్ ఏం చేస్తుండ్రు, చెకింగ్ చేస్తుంది కదా ఆకుని. వాళ్ళు ఆకు చూసాక కొంటుంది, కొనేది మళ్ళీ సిఆర్ చేస్తుంటారు. ఇంకేం చేస్తారు రైతులు? ఎవరైనా తీసుకొచ్చుకోవటం మళ్ళీ వెనక్కి ఎత్తుకొని పోవటం. ఇదే పరిస్థితి మొత్తాన్ని. ప్రతి ఒక్కళ్ళు ఎత్తుకొచ్చుకోవటం, ఎత్తుకొని పోవటం. నో బిట్లు, సిఆర్లు ఎక్కువ, మొత్తం కొనేదేమో తక్కువ. ఇప్పుడు రేట్ వచ్చేసరికి లో గేడ్ వచ్చేసరికి 20 వేస్తున్నారు. నెంబర్ వచ్చేసరికి 23, 25, 26, 27.5 లాస్ట్ ఫైనల్. ఏదన్నా కొద్దిగా ఆకు బాగుంటే అది కూడా. ఇంతకుముందు స్టార్టింగ్ అయితే 28 వేశారు. స్టార్టింగ్ వచ్చి 28 దాకా వేశారు. తర్వాత కూడా 26, 28 మధ్యలోనే నడిచింది. ముందు 30 పైన ఉంది. 30 మామూలు అసలు లో గ్రేడే 30. నెంబర్ వచ్చేసరికి 35, 30 లాస్ట్ ఫైనల్కి వచ్చేసరికి 38 దాకా కూడా పోయింది. ప్రజెంట్ అయితే ఇప్పుడు 23 నుంచి 27 మధ్యలోనే నడుస్తుంది. 28 కూడా అసలు ఏది ఒకటి కూడా పల్ల. 28 కూడా అది చాలా రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. వేరియేషన్ చూడండి ఎంత ఉందో. 818, 17 మాట 217. రైతులకి అదే సార్ మీకు బేలు చూపించాను, అదే బేల్ టికెట్ చూపించాను కదా. ఆ వేరియేషన్ చూసేసరికి ఎంత ఉందనేది. అంటే లో గ్రేడ్ రేటు కూడా ఇవ్వాలి నెంబర్కి. లో గ్రేడ్ తెస్తేనేమో ఎడన్నా 100 కొంటున్నారు, 200 ఇస్తున్నారు. కొదమోటికేమో నో బిడ్లు అండి. ఇక అది పరిస్థితి. మీరు ఎన్ని తెచ్చారు ఈరోజు చెప్పు? మేము మొత్తం అంటే మాది కంబైన్డ్ ఫ్యామిలీ. మొత్తం ఒక 20,000, 5 వ్యాన్లకి 5 4 20,000 తీసుకొచ్చాము. ఇప్పుడు ప్రస్తుతానికి 5 నోబిడ్ అయినాయి. అంటే ఇంకా మళ్ళీ వాళ్ళు పాసింగ్లో ఇంకేమన్నా ఇది అవుతుందేమో చూడాలి. కొన్న నెంబరు వేలు కూడా అంతా అంటే ఈ 217, 218 ఆ రేట్ ఇచ్చారు. అంటే పోయిన సంవత్సరం ఎంత ఉందంట? పోయిన సంవత్సరం 360 రూపాయలు ఇచ్చారు. 360, 350, 340 1 కేజీ. సుమారు ఎంత తగ్గింది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి? 140, 150 ఆ మాత్రం రేటు తగ్గింది. 1 కేజీకి వచ్చేసి 1 కేజీ. అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఏ విధంగా చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వం ఏ విధంగా చేస్తే మనకెట్ట తెలుస్తుంది. కానీ మా అభిప్రాయం ఏంటంటే మార్కెట్ ద్వారా కొనుగోలు జరిపించినప్పుడు కొంత రైతుకు న్యాయం జరుగుతుంది అనేది మా ఉద్దేశం. అది
అందులో ఇంకొకటి ఇప్పుడు 6 రౌండ్లు అయిపోయినాయి ఆల్రెడీ. నెంబర్ తప్ప వేరేది కొనలా. ఉన్న నెంబర్ వరకు ఇప్పుడు ఆల్రెడీ పెట్టేసింది, అయిపోయింది. ఇక మిగలబోయేది ఇప్పుడు లో గ్రేడే. ఇప్పటికైనా కళ్ళు తెరిచి గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ ఇంకా వాటి మీద ఏదన్నా కొంచెం చర్య తీసుకొని 10 రూపాయలు రైతుకు కొనుగోలు జరిపించి నోబిడి కాకుండా 10 రూపాయలు ఇవ్వగలిగితే రైతు బయట కొంతవరకైనా మేలు జరుగుతుంది. లేదంటే రైతు పూర్తిగా మునిగిపోయినట్టు. అనేక మంది రైతులతో లోపల వెళ్ళి మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే మాకు ఉత్పత్తి ఖర్చు పొగాకు 1 కేజీకి ఉత్పత్తి ఖర్చు 200 రూపాయల ఖర్చు అవుతుందని, మాకు గిట్టుబాటు ధర అయితే కనీసం 350 రూపాయలు అయితేనే కేజీకి గిట్టుబాటు ధర మాకు లభించినట్టు అయిద్దని వాళ్ళు చెప్పిన బట్టి మనకు అర్థమవుతుంది. మొత్తం మీద గత సంవత్సరం ఏ గ్రేడు పొగాకు 350 రూపాయలు పైగా అమ్మింది. ఇప్పుడు అదే గ్రేడు 218, 219, 220 రూపాయల దాకా ఈరోజు పడుతుంది. కాబట్టి దీనివల్ల తీవ్రమైన నష్టం ఏర్పడుతుంది. ఇప్పటికే ప్రాథమికంగా ఒక పొగాకు బోటిలో ఒక బ్యారెల్కి 4 నుంచి 5 లక్షల నష్టం వస్తుంది. ఈ నష్టంతో పాటు ఈ నష్టంలో మరో 2 లక్షల రూపాయలు తగ్గించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నామని మన దృష్టికి తీసుకొని వచ్చారు. అదేవిధంగా ఇది వ్యాపార కొనుగోలుదారు కంపెనీలన్నీ ప్రైవేట్ కంపెనీలు కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్కెట్ రంగం నుంచి కొనుగోలు చేసినప్పుడు ఆ పోటీతత్వం పెరిగి రేట్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ పొగాకు రైతులపై ప్రత్యేక దృష్టి సారించి ఏదైతే మార్కెట్ రేట్ ఉందో మార్కెట్ రేటుకు సుమారు ఒక 4,000 ఒక బోర్డుకి 400 కోట్ల రూపాయలు కేటాయించి ప్రత్యేకంగా రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు మన దృష్టికి తీసుకొని వచ్చే పరిస్థితి ఉంది. గత 2 రోజుల నుంచి స్థానిక శాసనసభ్యులు కూడా ఇక్కడికి వచ్చి రైతు గిట్టుబాటు ధరకిచ్చే విధంగా పలుమార్లు బయలుతో మాట్లాడిన కూడా ప్రస్తుతం ఆ పరిస్థితి చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇంకా ఆశించిన రేట్లు పడిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద పొగాకు రైతులకు ఈ సంవత్సరం మాత్రం తీవ్రస్థాయి నష్టమే సవి చూడాల్సి వస్తుంది అనేది పొగాకు రైతుల ద్వారా మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ బస్టాండ్తో మందగిరి, పొదిలి టైమ్స్.